కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. ఆ ప్రకంపనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా నటి హేమ మరో నటి కరాటే కళ్యాణికి లీగల్ నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా గతంలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడారని చెబుతూ 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. గతంలో బెంగళూరు రేవ్ పార్టీ సందర్భంగా హేమపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కరాటే కళ్యాణి మాట్లాడారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడినట్లు హేమ నోటీసుల్లో పేర్కొన్నారు. పలు యూట్యూబ్ ఛానళ్లకు కూడా హేమ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులపై కరాటే కళ్యాణి స్పందించారు. హేమ నాకు నోటీసులు పంపించారని, ఆ నోటీసులకు తాను లీగల్ గా ముందుకు వెళతానని తెలిపారు. హేమపై తనకు వ్యక్తిగతంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఈ సందర్భంగా కళ్యాణి తెలియజేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు. హేమ గారు మీకు నోటీసులు పంపించారట, నిజమేనా? ఎస్, నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు. అవి నేను నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్గా నిజాలు చెప్తాను. సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నేను మీ అందరికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. విజయనగరంలో ఉండడం వల్ల నాకు నోటీసులు నేను తీసుకున్నాను. నా పనుల మీద నేను వచ్చేసాను. సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్కి సిద్ధంగానే ఉన్నాను. ఆవిడకి నేను రిప్లై ఇస్తాను. అలాగే నా నోటీసులు కూడా వాడికి అందుతాయి. ఎందుకంటే నేను మీడియాలో ప్రచారమైన వాటిని నేను కూడా మాట్లాడాను. అంతకుమించి నేను డిబేట్లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్గా వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు. అలా ఉంటే మా అసోసియేషన్లో ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే. సరేలేండి, అయింది, దానికి సంబంధం లేదు, ఆవిడని మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు, తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను. నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓటు వేయకూడదు కదా మరి. సో నాకు పర్సనల్గా నాకే లేదు. ఆవిడ ఎందుకో ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీడియాలో నాకు అటెన్షన్ తగ్గింది, నాకు కొంచెం నా పేరు వినిపించాలనుకొని దానికి ఎవరైతే కరెక్ట్ అని కరాటే కళ్యాణి కరెక్ట్ అని నా పేరు ఎంచుకున్నట్టున్నారు. సో నా మీద ఏదో 5 కోట్లకి వాయిదా ఏదో దావా వేస్తున్నట్టుగా ఏదో పంపించారు. పర్వాలేదండి, ఎందుకంటే అటెన్షన్ సీకింగ్ అందరికీ ఉంటుంది. అది ఆవిడ నన్ను వాడుకుంటున్నారు, నాకేం పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నేను లీగల్ ఫైట్కి వెళ్తాను. ఎక్కడ మనం తగ్గేదే లేదన్నట్టుగా అస్సలు మనం తగ్గాం. కాబట్టి మన తప్పే లేదు ఇందులో. మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద వేయాలి, ఎందుకంటే మీడియాలో వచ్చిందే నేను ప్రచారం చేశాను. సో మీతో పెట్టుకోలేక నేనేమన్నా భయపడతానేమో అనుకొని పంపించినట్టున్నారు. ఎవరు భయపడరండి. చట్టం ఎవరికి చుట్టం కాదు. నా పని నేను చేసుకెళ్తాను, ఆవిడ పని ఆవిడ చేసుకెళ్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను. ఖచ్చితంగా ధర్మం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను తప్పు చేయలేదు, నేను భయపడాల్సిన అవసరం కూడా నాకు లేదు. పొద్దున్నుంచి నాకు రెటికా కొన్ని నెలల క్రితం అయితే బెంగళూరులో జరిగింది ఒక రేవ్ పార్టీ. దానికి సంబంధించి నటి హేమ పేరైతే తాజా అప్పుడైతే వినిపించింది. ఆ సందర్భంలోనే నటి కరాటే కళ్యాణికి కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు హేమ. తన పరువుకు భంగం కలిగించేలా కరాటే కళ్యాణి కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడారని చెబుతూ 5 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సో దీనికి సంబంధించి గతంలో బెంగళూరు రేవ్ పార్టీ సందర్భంగా హేమపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కరాటే కళ్యాణి అయితే మాట్లాడారు. తన పరువుకు భంగం కలిగించేలా ఆమె మాట్లాడింది అంటూ కూడా హేమ నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా పలు యూట్యూబ్ ఛానళ్లకు కూడా హేమ నోటీసులు జారీ చేశారు. లీగల్ నోటీసులపై కరాటే కళ్యాణి కూడా స్పందించారు. ఆమె ఒక వీడియో కూడా రికార్డ్ చేసి మీడియాకు ఇచ్చిన సందర్భాలున్నాయి. హేమ నాకు నోటీసులు పంపించారు, ఆ నోటీసులకు తాను కూడా లీగల్ గానే ముందుకు వెళ్తానంటూ తెలిపారు. ఇక హేమపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదని, మా అసోసియేషన్లో కూడా తనపై సస్పెన్షన్ ఉన్నప్పుడు నేను ఓటు వేసి తనకే సపోర్ట్ చేశాను. అయినప్పటికీ కూడా ఇన్ని నెలల తర్వాత నా పేరు ఎంచుకొని, అంటే తనకు ఒక అటెన్షన్ సీకింగ్ కావాలి కాబట్టి నా పేరు ఎంచుకుంది, ఆ న్యూస్లో ఉండాలి అని ఆ ఉద్దేశం తనకు ఉందేమో, ఆ విధంగానే నన్ను ఎంచుకుంది, నా పేరు తీసుకుంది అంటూ కూడా కరాటే కళ్యాణి చెబుతున్న వీడియో కూడా మనం చూస్తున్నాము. సో ఈ ఇష్యూకి సంబంధించి కరాటే కళ్యాణి కూడా లీగల్గానే ముందుకు వెళ్తానంటుంది. తదుపరి ఏం జరగబోతోందో అనేది వెయిట్ అండ్ సీ. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి కరాటే కళ్యాణి నటి హేమకు సంబంధించి కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారు అంటూ కూడా హేమ అయితే కరాటే కళ్యాణికి నోటీసులు పంపించారు. దీనిపై ఏం జరగబోతోంది ఈ కేసుకు సంబంధించి? నటి హేమ కరాటే కళ్యాణికి పంపించిన నోటీసుల పైన కరాటే కళ్యాణి స్పందించారు. ఒక వీడియోని విడుదల చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ అంశం పైన కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు
కరటే కళ్యాణి తన పైన అభ్యంతరకరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటే ఆమె నోటీస్ లో పేర్కొన్నారు. అయితే హేమ పంపించిన నోటీసులను రిసీవ్ చేసుకున్నాను, తగ్గేదే లేదు, ఈ విషయంలో నేను కూడా న్యాయ పోరాటం చేస్తానంటూ కరటే కళ్యాణ్ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. హైదరాబాద్ లో అందుబాటులో లేను కాబట్టి లేట్ గా స్పందించాను, విజయనగరంలో ఉన్నాను, వచ్చాక ఖచ్చితంగా దీనిపైన నేను స్టేట్మెంట్ ఇస్తాను, ఖచ్చితంగా లీగల్ ఫైట్ కూడా చేస్తానని చెప్పి ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. కరాటే కళ్యాణి వ్యక్తిగతంగా ఎలాంటి దురుద్దేశం లేదు, హేమ పైన గతంలో ఎప్పుడూ చేసిన దానికి ఇప్పుడు నన్ను టార్గెట్ గా చేస్తూ హేమ నోటీసులు పంపించారు. 5 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసులో పేర్కొన్నట్లుగా కూడా ఆమె తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. హేమ ఇటు మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో కూడా తను పూర్తిగా సపోర్ట్ చేసిన అంశాన్ని కూడా ఆమె వీడియోలో పేర్కొన్నారు. ఈ అంశం పైన, ఈ నోటీసుల పైన ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తాను, ఎక్కడా తగ్గేదే లేదు, నేను ఎవరికి భయపడతానని తను భావిస్తుంది కానీ నేను భయపడను, ధర్మం వైపే విజయం ఉంటుందని చెప్పి ఒక అంశాన్ని కూడా ఆమె లేవనెత్తిన కనిపిస్తుంది. అయితే ఆమె హైదరాబాద్ వచ్చిన అనంతరం కూడా దీనిపైన లీగల్ ఫైట్ చేయడం, తాను కూడా నోటీసులు పంపిస్తాను, తన విషయంలో కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కరటే కళ్యాణి పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, సాగర్, అంటే ఈ ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు? అటు కరాటే కళ్యాణి, ఇటు నటి హేమ, ఇద్దరి మధ్య కూడా గతంలో కూడా కొంత కోల్డ్ వార్ నడిచినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఇష్యూ అయితే తెరపైకి వస్తోంది. ఏం జరగబోతోంది? బెంగళూరు రేవ్ పార్టీ సందర్భంగా ఇటు కరాటే కళ్యాణి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని ఆరోపణలు కూడా హేమతో పాటుగా ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాలపైన ఆమె యూట్యూబ్ ఛానల్ తో కావచ్చు, ఇతర మీడియాలో మాట్లాడుతూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని టార్గెట్ గా చేసుకుని హేమ ఈ రోజు నోటీసులు పంపించింది. అయితే ఎంతో మంది దీనిపైన మాట్లాడినా కూడా మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పి ఒక క్లారిటీని కూడా ఆమె చెప్పిన పరిస్థితి. కానీ హేమ దీనిపైన పూర్తిగా ఇటు ప్రసారం చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్లతో పాటుగా కరాటే కళ్యాణ్కి మరికొంతమందికి కూడా నోటీసులు పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన కరాటే కళ్యాణ్ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తుంది. వీళ్ళిద్దరికి గతంలో కూడా ఇదే అంశం పైన కొంత సోషల్ మీడియా వారు కావచ్చు, వారికి వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నట్లు కూడా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి. మరి తాజాగా ఇటు నోటీసులు పంపించడంతో హేమ నోటీసులకు ఆమె స్పందించారు. ఖచ్చితంగా తాను కూడా లీగల్ ఫైట్ చేస్తానంటున్నారు, ధర్మం వైపే విజయం చెప్పి మరోసారి ఆమె స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.